ఐఎమ్ ఇంప్రెస్డ్. యు ఆర్ సెలెక్టెడ్. నీకు 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నీకు స్టైఫండ్ వస్తుంది. మొత్తం సంవత్సరానికి నీ ప్యాకేజీ 4 lakhs. 4 lakhsా? అంత తక్కువ ప్యాకేజ్కి నేను చేయలేను సార్. నాకు చాలా వెబ్సైట్స్లో వేరే వేరే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అన్నిట్లో 10 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్. మీది పెద్ద కంపెనీ కదా అని మీ దగ్గర ట్రై చేద్దామని వచ్చాను అంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, ద బోర్డ్ మీటింగ్ ఇస్ రెడీ. కమింగ్. చూడు, నీకు జాబ్ రాగానే రెజ్యూమ్ అప్లోడ్ చేయమని కాల్ వచ్చిందా? ఎస్ సార్. ఫాలో మీ. వాళ్ళ కంపెనీ వెరిఫికేషన్ లిస్ట్లో నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యావని, నువ్వు వెరీ టాలెంటెడ్ అని జాబ్ డీటెయిల్స్ చెప్పి గుడ్ శాలరీ ఆఫర్ చేసి ఉంటారే. ఎస్ సార్. విదేశాల్లో అయినా సరే జాబ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడిగారా? అవును సార్. నా పాస్పోర్ట్తో పాటు నా పూర్తి వివరాలు వాట్సాప్ ద్వారా పంపించాను. నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావయ్యా. అయితే నీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చి ఉంటుంది. విత్ గుడ్ ప్యాకేజ్. సూపర్, కంగ్రాచులేషన్స్. సార్ 1 minute ప్లీజ్. చూడు తేజ, ట్రైనింగ్ ఛార్జెస్ అని, ఎంప్లాయ్ ప్రొఫైల్ ఫీ అని, కన్ఫర్మేషన్ ఫీ, వెరిఫికేషన్ ఫీ అని, వీసా ప్రాసెస్ ఛార్జెస్ అని, ఇలా వివిధ రకాలుగా డబ్బు చెల్లించమని అడుగుంటారే. యా కరెక్ట్ సార్. ఆల్రెడీ 50% పేమెంట్ కూడా చేసేసాను. మిగతా 50% రెడీ చేసుకుంటున్నాను. ఓరి వెర్రి నాగన్నా, సైబర్ నేరగాళ్ళు నీకు వల వేశారు. నువ్వు పూర్తిగా డబ్బు కట్టావనుకో, ది నెంబర్ యు ట్రైయింగ్ టు రీచ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాత నీ జాబ్ రాదు, డబ్బులు రావు. వాట్? ఏంటి షాక్ అయ్యావా? కొంచెం మంచిలు తాగు. అక్కడ పెట్టి నన్ను ఫాలో. అది కాకపోతే పార్ట్ టైం జాబ్. ఇంట్లో కూర్చొని టాస్క్లు చేసుకున్నా చాలు, బాగా డబ్బులు సంపాదించవచ్చు. మీరిచ్చే ప్యాకేజ్ కన్నా అదే బెటర్. ఓహో అలాగా. అన్నోన్ వాట్సాప్ కాల్ నుంచి ఫోన్ వచ్చి మీరు రోజుకి 2,000 దగ్గర నుంచి 4,000 వరకు సంపాదించుకోవచ్చని చెప్పుంటారే. అవును సార్. మొదటిగా ఫ్రీ టాస్క్ అని చెప్పి యూట్యూబ్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని, హోటల్స్ కి రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ అన్నారా? యా. ఎక్స్క్యూజ్ మీ, ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ గురించి జరిగే ఫ్రాడ్స్ గురించి చెప్పండి. సార్, ఈ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబేలో ఉన్న ప్రొడక్ట్స్ కి రేటింగ్ ఇవ్వటం సార్. సినిమా రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ గా చెప్తారు. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. బాధితుని యొక్క బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పంపమని అడుగుతారు. అలా వలలో పడిన వ్యక్తులకి ఫ్రీ టాస్కులు అవ్వగానే ప్రీపెయిడ్ ట్యాక్సులని డబ్బులు కట్టించుకుంటారు. డబ్బులు కట్టిన వ్యక్తులు విఐపి మెంబర్స్గా జాయిన్ అయితే మరింత కమిషన్ వస్తుందని చెప్పి విఐపి గ్రూప్స్లో యాడ్ చేసి మరిన్ని డబ్బులు కట్టించుకుంటారు. మీరు టాస్కులు పూర్తి చేసినా సరిగ్గా పూర్తి చేయలేదని, మీరు కట్టిన డబ్బులు తిరిగి వెనక్కి రావాలన్నా మళ్ళీ డబ్బులు కట్టాలని కట్టించుకుంటారు. అలా నువ్వు డబ్బులు కట్టాల్సిందే తప్ప నువ్వు ఎన్ని టాస్క్లు చేసినా సరే నీకు డబ్బులు రావు, తిరిగి రావు. ఇంత మోసమా? ఇట్స్ ట్రూ. నీకు ఉద్యోగం ఇచ్చేవాడికి కావాల్సింది నీ డబ్బు కాదు, నీ టాలెంట్. సార్, ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఏమర్థమైంది? డబ్బులు అడిగే కంపెనీలని బోగస్ కంపెనీలని, డబ్బులు ఇచ్చే కంపెనీలోనే జాయిన్ అవ్వాలని. మరి నా జాయినింగ్ లెటర్ ఇస్తారా సార్? బివేర్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్స్. దేశవ్యాప్తంగా నిరుద్యోగులను దోచుకు తినే దొంగలు ఎక్కువయ్యారు. ఆన్లైన్ జాబ్స్ అని, టాస్క్లని, పార్ట్ టైం జాబ్లని, ఇంటి దగ్గరే కూర్చుని సంపాదించుకోవచ్చు అని చెప్పి మోసగించే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి. హలో అన్నయ్య గారు, కొంచెం ఈ నెలలో ఇబ్బంది అయ్యి కట్టలేకపోయానండి. వచ్చే నెలలో 2 కలిపి కట్టేస్తాను. రే బాలాజీ, అమ్మా, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడి దాకా వచ్చాయిరా?
ఎవరి దగ్గరికి వెళ్ళి పని అడిగినా మినిమం ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. పోనీ ఏదైనా పార్ట్ టైం జాబ్ అన్నా చెయ్యొచ్చు కదా, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మా ఈ రోజుల్లో డెలివరీ బాయ్గా చేయాలన్నా కంపల్సరీ బైక్ కావాలమ్మా. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ అయినా తీసుకోవచ్చు కదరా. సెకండ్ హ్యాండ్ బైక్ అది కొనాలంటే మినిమం 25,000 కావాలి. ఎక్కడున్నా డబ్బులు? ఒక పని చెయ్యి, ఇదిగో ఈ దుద్దులు తీసుకెళ్ళి అమ్మేసి బైక్ తీసుకో. వద్దమ్మా, నాన్న గుర్తుకొని ఇవి ఒకటే, వాటిని నేను అమ్మలేను. అమ్మొద్దురా, ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి బైక్ తీసుకో. నువ్వు దేనిలో ఒక దానిలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇడిపించి నాకు అమ్మలు నాకు తెచ్చివ్వు, సరేనా? వద్దమ్మా. సరే. ఈ బైక్ చూడరా మామయ్య NS 200 చాలా బాగుంది. ఒక నిమిషం ఫోన్ చేస్తా. నేను మాట్లాడతాను. హలో, రవి గారా అండి? అవునండి. అదే OLX లో 50,000 బైక్ 25,000కే పెట్టారు, నిజమేనండి? అవును భయ్యా, నేను సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నాను. నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది. నేను 3 డేస్లో వెళ్ళిపోవాలి. అందుకే బైక్ అర్జెంటుగా అమ్మేయాల్సి వస్తుంది. మీకు కావాలంటే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ పే చేయండి. బైక్ కోసం నంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. భయ్యా కావాలి భయ్యా, ఇప్పుడే డెలివరీ చేస్తారా? ఇప్పుడు కొంచెం నేను బిజీగా ఉన్నాను భయ్యా. ఒక 10,000 పే చేస్తే ఈరోజు సాయంత్రమే మీకు పార్సల్ చేస్తాను. ప్రూఫ్ కోసం నా ఆధారు, నా జాబ్ ఐడి సెండ్ చేస్తాను. ఆధార్ కార్డు, జాబ్ ఐడి ప్రూఫ్ పంపించాడు రా, జెన్యూన్ పర్సన్ లా ఉన్నాడు. మళ్ళీ మిస్ అయిపోతాము. ముందు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయి. 10,000 కొట్టే చెప్తాను నా నెంబర్కి. కుట్టు. ఓకే, కొట్టేసాను మామయ్య. భయ్యా, సార్ రవి గారు, మాది సిఆర్పిఎఫ్ కాబట్టి మా బండి సిఆర్పిఎఫ్ క్యాంటీన్ నుంచి బయటికి రావాలంటే దానికి 5,000 పే చేయాలి. సరే సార్, ఓకే సార్. మనకు బండి కావాలి, ఎలాగో డబ్బులు పే చేయాలి కదా, ఇంకో 5,000 కదా, కొట్టే. కొట్టేసాను మామయ్య. ఇప్పుడు మామయ్య ఒక నిమిషం. మామయ్య బైక్ అతను. మాట్లాడు. సార్, నేను ఇప్పుడే బండి పార్సల్ చేయించాను. 2 రోజుల్లో మీరు ఇచ్చిన అడ్రస్కి వచ్చేస్తుంది. డెలివరీ అక్నాలెడ్జ్మెంట్ వాట్సాప్ చేస్తాను. ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ అమౌంట్ సెండ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మామయ్య బైక్ పార్సల్ చేశారంట. ఇది రిసిప్ట్ కూడా పంపించారు. ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా కొట్టేమన్నారు. అమ్మయ్యా, ఎంత పని చేసావురా. సిఆర్పిఎఫ్ అధికారని చెప్తే నమ్మానమ్మా. బైక్ పార్సల్ చేస్తారని చెప్పి డబ్బులు మొత్తం కాజేశారు. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మునంతా ఇలాంటి వాళ్ళు వచ్చి రాబందుల్లా కాజేస్తున్నారు. వదలకూడదు, వాళ్ళని ఊరికే వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. రే బాలాజీ, పదరా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇద్దారా. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని చెప్పి మీకు ఫేక్ ఐడీస్ ప్రెజెంట్ చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. మీకు తక్కువ రేట్కి ఇస్తామని చెప్పి ముందే మీ డబ్బులు తీసుకొని లాస్ట్కి ఆ వస్తువే మీకు పంపించకుండా మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఫ్రాడ్స్ అని ఏ మాత్రం డౌట్ వచ్చినా సైబర్ క్రైమ్ నంబర్కి వెంటనే కాల్ చేయండి.